నమస్తే, వెల్కమ్ టు క్యూరియస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ గుడ్ మార్నింగ్. తెలంగాణలో ఓ దిక్కు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, ఇంకో దిక్కు అయితే స్టార్ట్ అయినాయి. గెలిచిన వాళ్ళు అయితే సంబరపడుతున్నారు, ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి పైసలు వసూలు చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు. ఇంటింటికి పోయి పంచాయతీ కూడా పెట్టుకుంటున్నారు. దయతెలిసి అట్లా పెట్టుకోకూరి, ఎందుకంటే మిమ్మల్ని వంశవాన్నంలో ఎవరు మళ్ళీ తిరిగి అడుక్కోమంటున్నది ఎవరు. కాబట్టి అటువంటి గొడవలు లేకుండా ఓట్లు వేసేటోళ్ళు కూడా ఇవన్నీ చూసుకుంటున్నా. ఇప్పుడు ఇంకా రానున్న ఎలక్షన్లలో చూసి జాగ్రత్తగా ఓటేయాలని కోరుకుంటున్నాం. ఇక మనం మార్నింగ్ న్యూస్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకుందాం. అబ్బో, వీళ్ళు సిట్ ముందు లొంగిపోయిన ప్రభాకర్ రావు వారం రోజుల పాటు సిట్ కార్యాలయంలోనే క్లౌడ్ డేటా హార్డ్ డిస్క్ ధ్వంసంపై ప్రశ్నలు. ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేశారనే విషయాన్ని రాబట్టడంపైనే అధికారుల దృష్టి. ట్యాపింగ్ కేసులో కవిత భర్తను ప్రశ్నించనున్న సిట్. కవిత భర్తకు కూడా చుట్టుకుందంట ఈ పంచాయతీగా. నిన్న ప్రభాకర్ రావు పోలీసుల ముంగట లొంగిపోతే ఆయనను అసలు ఈ హార్డ్ డిస్క్లు ఎందుకు ధ్వంసం చేసిరు, ఇదంతా ఎందుకు చేసిరు, ఎవరు చెప్పిరు, మీకు ఏమేం చేసిరు, ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేసిరు అనే క్వశ్చన్స్ వేసిరు. ఆయన సమాధానాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. జనగణకు 11,718 కోట్లు 2 దశల్లో నిర్వహణ. గ్రామీణ ఉపాధి హామీ ఇకపై పూజ్యబాపు గ్రామీణ రోజ్గార్లో యోజన. పని దినాలు 100 నుంచి 125కు. ఎండు కొబ్బరి మద్దతు ధర పెంపు. బీమా రంగంలో 100% ఎఫ్డిఐలు. ఉన్నత విద్య ఒకే నియంత్రణ సంస్థ. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుందంట. 60 ఏండ్ల కింద కొన్నది మార్కెట్ ధరకే. అభివృద్ధి ఛార్జీలు కలుపుకుంటే అంతకన్నా ఎక్కువే. 98% భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నవే. సొంత భూములపై మళ్ళీ 12 కట్టాలి. 30% కన్ఫర్మేషన్ ఫీజు కూడా మాకు భారమే. పరిశ్రమ తరలింపు ఖరీదైన వ్యవహారం. ఇక్కడి రియాలిటీ భారం, అక్కడి ఖర్చుతో సరి. మూతపడ్డ పరిశ్రమలు వారికే దీనివల్ల మేలు. పరిశ్రమల తరలింపు సమాజ అవసరం. భారం వేస్తుంది మాత్రం యజమానుల మీద. 5 లక్షల కోట్ల కుంభకోణం అంటే నవ్విపోతారు. మా భూములకు మేము రాజీపడే కర్మేంటి? హిల్ట్పై పరిశ్రమల యాజమానుల స్పందన. ప్రాథమిక వివరాలతో పంపించిన మేడ్చల్ కలెక్టర్. సిసిఎల్ఏ ఉత్తర్వులు తదితర అంశాలపై ప్రస్తావన. ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన. ఆంధ్రజ్యోతి ఈ హిల్ట్కు సంబంధించిన ఇండస్ట్రియల్ పార్క్ భూములు ఉన్నాయి కదా, దాని తరలింపు కోసం అసలు మా భూములు మేము పరిశ్రమలు అనేది సమాజం దృష్టిలో వస్తువు తయారీ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ దీని భారం అంతా యజమానుల మీద పడుతుందని వాళ్ళు గగ్గలు పెడుతున్నటువంటి పరిస్థితి. వచ్చే ఎన్నికలు ప్రస్తుత స్థానాలు అవుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జనగణమన అడ్డు. 2028 జూన్కి జనగణమన పూర్తి. ఆ తర్వాత పునర్విభజనకు మరో 7.5 వ్యవధి. 2034 ఎన్నికలకే కొత్త స్థానాలు. ఇక ఈ జనగణమన దీనికి సంబంధించి ఆ పునర్విభజన, నియోజకవర్గ పునర్విభజన ఉంది కదా, దానికి అడ్డుపడే అవకాశాలు ఉన్నాయని వస్తున్నటువంటి వార్త. మెస్సీ వర్సెస్ రేవంత్ ఇవాళనే ఉంది ఇద్దరు ఫుట్బాల్ ఆట. ఈడ ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం ఉన్నది. దీనికి రాహుల్ గాంధీ కూడా వస్తున్నాడంట. మరి ఇక ఇవాళ అయితే ఎవరు గెలుస్తారో కానీ ఇవాళ అయితే ఫుట్బాల్ ఆట ఉంది. నేడు రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్. చివరి 5 నిమిషాలు ఇద్దరు బరిలోకి. హాజరు కానున్న రాహుల్ గాంధీ. 2500 మంది పోలీసులతో భారీ భద్రత. టికెట్ లేకుంటే నో ఎంట్రీ. అర్జెంటీనా విధుల నుంచి ప్రపంచ దిగ్గజ ఆటగాడిగా ఎదిగిన మెస్సీ 16 ఏళ్లకే బార్సిలోని క్లబ్కు ఎంపిక. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గా గుర్తింపు. 7,655 కోట్ల ఆస్తిపరుడు. ప్రతిష్టాత్మక బాల్డిన్ వోర్ అవార్డు 8 సార్లు అందుకున్న ఫుట్బాలర్. ఒకరు ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, మరొకరు పొలిటికల్ స్టార్ రేవంత్ రెడ్డి. ఇద్దరే తమ మైదానాల్లో ఆరితేరిన వారి. ఒకరు బంతిని పరిగెత్తిస్తే మరొకరు రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసి సీఎంగా అభివృద్ధిని ఉరకలెత్తిస్తున్నవారు. ఇప్పుడు ఇద్దరు ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. 2006 జెడ్పీటీసీగా రేవంత్ ఆరంగేటం. తర్వాతి ఏడాది ఎమ్మెల్సీ, మరో 2 ఏళ్లకే ఎమ్మెల్యేగా విజయోత్సవం. 2018లో దెబ్బ తగిలిన రెట్టించిన ఉత్సాహంతో 2019లో ఎంపీగా గెలుపు. 2021లో
పిసిసి చీఫ్ 2023 నాటికి 15 లక్షల కోట్ల జీడిపి రాష్ట్రానికి సీఎం. ఇగో ఇది ఈయన చరిత్ర, అది ఆయన చరిత్ర. ఈ మెస్సీ ఎన్ని అవార్డులు పెట్టిండు అనేది ఇది ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు, జడ్పీ నుంచి మొదలై 2023 నాటికి ముఖ్యమంత్రి అయింది అనేది ఈయన చరిత్ర. ఇక ఒకలేమో పొలిటికల్ స్టార్, ఇంకోలేమో ఫుట్బాల్ స్టార్. ఈ 2 స్టార్లు ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ఆట ఆడబోతున్నారు అన్నట్టు. రెండో విడత పంచాయతీ రేపే ముగిసిన ప్రచారం. మొత్తం 4332 సర్పంచ్ స్థానాలు, 415కి ఏకగ్రీవం, 5 చోట్ల నిలిచిన ఎన్నికలు, 3911 స్థానాలకు పోలింగ్. పంచాయతీ తొలి విడత ఎన్నికల తుది ఫలితాలు. కాంగ్రెస్ 2426, బీఆర్ఎస్ 1155, బీజేపీ 199, సిపిఐ 24, సిపిఎం 24, స్వతంత్రులు 395. మొత్తం స్థానాలు 4236. ఇతరు 7 స్థానాల్లో గెలవగా కోర్టు స్టేతో 6 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. 6 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. ఇగో కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికలల్లో 4236 పంచాయతీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 2000కు పైగా 2500 చిల్లరగా కాంగ్రెసే కొట్టుకొచ్చింది అన్నట్టు. ఇక తర్వాత బీఆర్ఎస్ పోటీ పడుతున్నది. ఇక ఈ సిపిఎం వల్ల అయితే ఇండిపెండెన్స్ కంటే అధ్వానం. కలుషిత ఆహారం తిని 66 మంది విద్యార్థులకు అస్వస్థత. మాదాపూర్ బాగ్లింగంపల్లిలో పాఠశాలలోని ఘటనలు, వాంతులు, విరోచనాలు, ఇబ్బంది పడ్డ విద్యార్థులు, ఆసుపత్రులకు తరలింపు, చికిత్స నిలకడగా ఆరోగ్యం. లోయలో పడ్డ టూరిజం బస్సు, 9 మంది విద్యార్థులు మృతి, 18 మంది గాయాలు. ఏపీలో చింతూరులోని మారేడుమిల్లి ఘాట్లోని దుర్ఘటన. ఇక లోయలో టూరిస్టుల బస్సు లోయలో పడ్డదట. గజగజ వణుకుతున్న రాష్ట్రం. 28 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 9.8 డిగ్రీల లోపు నమోదు. కోహీర్లో అత్యల్పంగా 5.4 డిగ్రీలు, 1946లో హైదరాబాద్లో 6.1 డిగ్రీలు, 7 ఏళ్ల క్రితం 6.3, మళ్ళీ ఇప్పుడు కూడా. ఈ నెల 18 నుంచి 22 మధ్య మరింత చలి. తెలంగాణ చలి గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల నుంచే 5-6 గంటల నుంచే చలి మొదలవుతుంది. ఉదయం 8 దాటినా తగ్గడం లేదు. గురువారం రాత్రి 28 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 9.8 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. దీన్ని బట్టి చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గజ 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 ఉనికిస్తుంది. మీరు చూడుర్రి, ఎండాకాలం వచ్చింది అనుకో ఎండ విపరీతంగా కొడుతుంది. వానకాలం వచ్చింది అనుకో వానలు కూడా పడుతున్నాయి గట్టిగానే. చలికాలం వస్తే చలి విపరీతంగా పెరుగుతుంది. అన్నీ పెరిగిపోయినాయి. ఏది కూడా నార్మల్ లేదు. అన్ని కంట్రోల్ తప్పి విపరీతంగా అయిపోయినాయి అన్నట్టు. ఇది మన అక్క అయితే అక్క 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 ఎర్రచీర కట్టింది అక్క. ఉద్యమ సమయంలో దోపిడీ. స్టూడియోల వద్ద ధర్నాలు చేసి వసూళ్లు. బయటపడితే తెలంగాణ సిగ్గుపోతుందని ఊరుకున్నా. టాస్ మాత్రమే వేశాను. టెస్ట్ మ్యాచ్ ముందుంది. నా భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఇంటి అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేయించడానికి సిగ్గుండాలి. ఏలేటి మహేశ్వర్ రెడ్డి నోటి వెంట హరీష్ రావు మాటలు. టీ న్యూస్కు, ఏలేటికి, కృష్ణారావుకు లీగల్ నోటీసులు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్కి ఇస్తూ కేటీఆర్ సంతకం. ఆ లావాదేవీలతో రేవంత్కు లింకు. అందుకే సైలెంటు. ఏదో ఓ రోజు సీఎం నవ్వుతా, మీ పని పడతా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమ సమయంలో 10 ఏళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు భూ కబ్జాలకు, దోపిడీలకు పాల్పడ్డారని ఆరోపించారు. వారు ఎవరెవరి దగ్గర దోచుకున్నారో ఆ వసూల చిట్టా అంతా తన వద్ద ఉందన్నారు. ఏ స్టూడియోల ముందు ధర్నాలు చేసి వసూళ్లు చేసిర్రో మొత్తం అలా జాతకం అంతా అక్క దగ్గర ఉంది. అలా జాతకం అంతా అక్క దగ్గర ఉండేసరికి వాళ్ళు ఇప్పుడు గజ 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 వణుకుతున్నారు. ఊకెనన్నా ఎలా కొడితేరా పార్టీ నుంచి, ఊకెనన్నా వాయే అని ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి. అందరికీ లీగల్ నోటీసులు ఇస్తుంది ఆ జాగృతి. ఆ పేరు మీద మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఏ నియోజకవర్గం పోతే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మొత్తం చరిత్ర అంతా బయట పెట్టుకుంటూ వస్తుంది. కేటీఆర్ కూడా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమికి అమ్మిండట. ఇగో ఎవరో దొంగలు వాళ్ళే బయటపడుతున్నారు ఒకరికొకరు పడక.
ఏపీ మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ, దేశ రాజకీయాలను ప్రభావితం చేసే సత్తా తెలుగు రాష్ట్రాల సొంతం. యూపీలో బీజేపీని వెనక్కు నెట్టేశాం. హైదరాబాద్లో యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో అఖిలేష్ యాదవ్, సీఎం రేవంత్ రెడ్డితో అఖిలేష్ యాదవ్, అంజన్ కుమార్. ఈయన ఎంపీ అఖిలేష్ యాదవ్ సారు వీళ్ళందరినీ కలిసిండు. టీఆర్ఎస్ వాళ్ళని కలిసిండు, కాంగ్రెస్ వాళ్ళని కలిసిండు, అందరినీ కలుసుకుంటూ వచ్చిండు. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక మిత్రులారా. ఒకసారి వెలుగు దినపత్రిక చూసుకునే ప్రయత్నం చేద్దాం. నేడు మెస్సీతో సీఎం ఫుట్బాల్ మ్యాచ్. సింగరేణి RR9 టీమ్ కి కెప్టెన్ గా మ్యాచ్ లో పాల్గొననున్న రేవంత్. హాజరు కానున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. రాత్రి 7:30 ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్. వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీతో శనివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. మెస్సీ టీంతో ప్రతి జట్టు సింగరేణి RR9 టీమ్ కి కెప్టెన్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఇలా మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్. ఇలా శనివారం కదా, వీకెండ్కు ఇట్లా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను అన్నట్టు సీఎం గారు. ఓట్ చోరీపై పోరాడదాం. రేపు ఢిల్లీలో మహాధర్నాను సక్సెస్ చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చ. పార్టీ నేతల కార్యకర్తల తరలింపుపై సమాలోచన. ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగనున్న మహాధర్నాను విజయవంతం చేయడంపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా చర్చించారు. ఇప్పటికే ఓటు చోరీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల సంతకాలు సేకరించిన పిసిసి వాటిని ట్రక్కుల్లో ఢిల్లీకి ఏఐసిసి కార్యాలయానికి చేరవేసింది. ఈ ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం కేబినెట్, పిసిసి చీఫ్, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అయితే ఈ ధర్నాను విజయవంతం చేసేందుకు రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులను, కార్యకర్తలను తరలించడంపై సీఎం, పిసిసి చీఫ్ చర్చించుకున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగిన ప్రాంతాల నాయకులను, కార్యకర్తలను, పట్టణ ప్రాంతాల్లో నాయకులను పెద్ద సంఖ్యలో తరలించేందుకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై ఇద్దరు మాట్లాడుకున్నారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సాధించిన విజయంపై సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. రెండో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచేందుకు మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకోవడంపై కూడా సీఎం పలు సూచనలు చేశారని చెప్పారు. ఇక ఓట్ చోరీపై రేపు ఢిల్లీలో మహాధర్నా ఉంది. దానికోసం ఈ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఎలక్షన్స్ అయిపోయిన గెలిచిన వాళ్ళను ఆ పార్టీ అందరినీ ఢిల్లీ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఉన్నది అన్నట్టు, కాంగ్రెస్ వాళ్ళు నిర్వహించబోయే ధర్నా. ఆరోగ్య తెలంగాణకు గ్లోబల్ సమిట్ ఊతం. తెలంగాణ రైజింగ్ చారిత్రాత్మకం. ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు నోరి దత్తాత్రేయుడు ప్రశంస. సదస్సు ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు. ప్రజారోగ్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి బాగుంది. క్యాన్సర్ చికిత్సలో తెలంగాణ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుందని ఆశాభావం. రెండో విడత పోలింగ్ రేపే. 4332 పంచాయతీల్లో ఎన్నికలు ముగిసిన ప్రచారం. అభ్యర్థుల సైలెంట్ ఆపరేషన్ షురు. నేడు పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి. ఇక రెండో విడత ఎన్నికలు కూడా మొదలైనవి. 4460 ఏమో అయిపోయినాయి. ఇంకో 4332 పంచాయతీలకు రేపు ఎలక్షన్స్ ఉన్నాయి ఆదివారం. కేటీఆర్ అండతోనే కబ్జాలు. నేను ఇప్పుడు టాస్ మాత్రమే వేసిన, ముందుంది టెస్ట్ మ్యాచ్, జాగ్రత్త. హిల్ట్ పాలసీకి బీజం వేసింది కేటీఆర్ఏ. మాధవరం, కృష్ణవరం వెనుకున్న గుంట నక్కను వదల. సిగ్గుండాల ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేసుడేంది? పార్టీకెంచి ఎల్లగొట్టిండు కదా భయ్, కళ్ళు చల్లబడతలేవా? నాపై మురిగితే కాళ్ళు ఇరగొడతా, అందరి చిట్టా విప్పుతా. నన్ను నిజామాబాద్కే పరిమితం చేశారు. అది 5 ఏళ్లే. మీరు కేసీఆర్ నీడన చేరి పందికొక్కుల్లా తిన్నారు. ఏదో ఒక రోజు నేను సీఎం అయితా, మీ అక్రమాలపై విచారణ జరిపిస్తా. వార్నింగ్. ఏదో రోజు నేను కూడా ముఖ్యమంత్రిని అయితా, మీ అక్రమాలపై నేను మొత్తం ఎంక్వైరీ చేపిస్తా అని చెప్పేసి అక్క వార్నింగ్ ఇస్తున్నది. ఇక మిగతా వాళ్ళకు, టీ న్యూస్ వాళ్ళకు, మాధవరం తర్వాత ఏలేటి వీళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపింది. నా పైన, నా భర్త పైన మీరు పబ్లిక్గా క్షమాపణ చెప్పాలి, లేకపోతే కోర్టు నుంచి చెప్పిస్తామని చెప్పేసి లీగల్ నోటీసులు అయితే పంపింది. లోయలో పడ్డ బస్సు 9 మంది మృతి, 27 మందికి గాయాలు. ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఘాట్లో రోడ్డు ప్రమాదం. అన్నవరం నుంచి అరకు మీదుగా భద్రాచలం వెళ్తుండగా ఘటన.
మృతులంతా చిత్తూరు జిల్లా వాసులు. గేర్ బాక్స్ పనిచేయకపోవడం వల్లే బస్సు అదుపు తప్పిందన్న డ్రైవర్. నిన్న తాగిన మందు కల్తీదని తెలిసింది, ఆ బాధతో మళ్ళా తాగుతున్నా. అయితే ఇక ఎలక్షన్స్ అయిపోయినాయి. నిన్న మొన్న ఊళ్ళల్లో ఎట్లుందంటే పొద్దుగాలు లేస్తే షాయి ఇప్పించేది వాళ్ళే, తర్వాత టిఫిన్ పెట్టిచ్చేది, మందాపిచ్చేది, రాత్రికి బిర్యాను, కోళ్ళు, ఇట్లా ఉండేది. ఇక ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవడు పట్టించుకుంటలేడు. మళ్ళీ మన షాయి మనమే తాగాలి, మన కోటర్ మనమే తాగాలి, మన మన బిర్యానీ మనమే తినాలి. ఇగో ఇట్లా బాధపడుతున్నారు ఓటర్లు. ఇంకో వారం రోజులు ఉంటే బాగుండని. బీఆర్ఎస్లో భూముల రచ్చ, నేతల పోటాపోటీ ఆరోపణలు బయటపడుతున్న పార్టీ గుట్టు. ఒక్కోటిగా బయటకు వస్తున్న భూభాగవతాలు. 10 ఏళ్ల భూ ఆక్రమణపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. బర్త్ టూరిజంపై అమెరికా నిఘా. గర్భిణీల వీసా దరఖాస్తులు అన్ని కోణాల్లో స్క్రూటినీ. కాస్త డౌట్ వచ్చినా టూరిస్ట్ వీసా తిరస్కరణ. ఈ తరహా వీసాలు పొందుతున్న వారిలో రష్యా, చైనీయులే ఎక్కువ. తర్వాతి స్థానంలో ఇండియన్లు. ఉపాధి హామీ పని 125 రోజులకు పెంపు. పథకం పేరు పూచేబాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మార్పు. రోజువారీ కూలీ 240 రూపాయలు. 2 దశల్లోనూ 2027 జనాభా లెక్కలు 11,718 కోట్లు కేటాయింపు. దేశ చరిత్రలోనే తొలిసారి పూర్తిగా డిజిటల్ విధానంతో సెన్సెక్స్. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. బీమా రంగంలో 100% ఎఫ్డిఐకి అనుమతి ఇచ్చే బిల్లుకు గ్రీన్ సిగ్నల్. ఇక కరువు పని ఇన్ని రోజులు 100 రోజులే ఉండే, ఇప్పటి నుంచి 120 రోజులు అయిందంట. ఇంకో 25 రోజులు పెరిగింది. ఇక ఒక రోజుకు 240 రూపాయలు కూలి. ఫోన్ ట్యాపింగ్ వెనుకున్న సుప్రీం ఎవరు? ఏఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రశ్నించిన సిట్. ఎస్ఓటీ ఏర్పాటు చేసింది ఎవరు? దాని ఉద్దేశం ఏంటి? ఆ డేటాను ధ్వంసం చేయడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? సుప్రీం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చేవి అని ప్రశ్నల వర్షం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావు ఇంటి భోజనం, మెడిసిన్స్ కు అనుమతి, స్టేషన్ రూమ్లోనే బస ఏర్పాటు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ టీం సిట్ శుక్రవారం సుదీర్ఘంగా విచారించింది. సిట్ ముందు లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 10:55 ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ వెంకటగిరి ఎదుట సరెండర్ అయ్యారు. హైదరాబాద్ జాయింట్ సిపి లాండ్ ఆర్డర్ తఫ్సిల్ ఇక్బాల్ సమీక్షంలో ఏసీపీ వెంకటగిరి సహా మరో 2 సభ్యుల బృందం వెంకట్రావును విచారించింది. ఫోన్ ట్యాపింగ్ వెనుకున్న సుప్రీం ఎవరు? ఎస్ఓటీని ఏర్పాటు చేయాలని చెప్పింది ఎవరు? దాని వెనుకున్న ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే సెల్ ఫోన్ల క్లౌడ్ పాస్వర్డ్, ల్యాప్టాప్ ఫార్మాట్ గురించి అడిగారు. కాగా సిట్ అడిగిన ప్రశ్నలకు గతంలోనే సమాధానం చెప్పానని ప్రభాకర్ రావు చెప్పినట్టు సమాచారం. గతంలో సమాధానం చెప్పినా కూడా ఇప్పుడు నిన్నైతే ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. అక్కడ ఉన్న వేరే దేశాల నుంచి పట్టుకొచ్చిర్రు. ఇక గీడెట్లు ఇచ్చి పెడతారు నిన్ను. సో ఖచ్చితంగా నువ్వు ఉన్నది ఎవరు, నువ్వు ఎంత దాచిపెడదామని చూసినా జరగని పని. ఊర్లో ఇల్లు లేదన్నందుకు ఓ అభ్యర్థి వినూత్న ఆలోచన. నిర్మల్ జిల్లా జౌలకే గ్రామంలో సంఘటన. ఇది వెలుగు దినపత్రిక. పంచాయతీల్లో బీసీ బలం. ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బీసీలు దాదాపు సగం స్థానాలు కైవసం. రిజర్వ్డ్తో పాటు జనరల్ సీట్లలోనూ గెలుపు. 20 జిల్లాలో 49.16% సర్పంచులు బీసీలే. 8 జిల్లాలో అత్యధిక సీట్ల విజయం. పెద్దపల్లి జిల్లాలో 69%, గద్వాల్లో 68% స్థానాలు కైవసం. 14 జనరల్ స్థానాలు, 13 మంది బీసీలే గెలుపు. జోగులాంబ, గద్వాల్ జిల్లాలోని గట్టు మండలంలోని 14 గ్రామాలు జన్ల కేటాయించగా ఏకంగా 13 చోట్ల బీసీలు గెలుపొందారు. మిగిలిన ఒక్క స్థానాన్ని ఎస్టీ క్యాండిడేట్ దక్కించుకున్నారు. అన్ని గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ పోటీకి ముందుకు రాలేదు. కేవలం మిట్టదొడ్డి గ్రామంలో మాత్రమే ఒక ఓసీ మహిళ పోటీ చేయగా ఆమె ఓడిపోయారు. ఇదే జిల్లా కేటిదొడ్డి మండలంలోనూ ఇదే పరిస్థితి. అక్కడి జనరల్ కేటగిరీలో 10 గ్రామాలుండగా 8 చోట్ల బీసీలు, ఒక చోట ఎస్సీ, మరో చోట ఎస్టీ గెలుపొందారు.
ఓట్లలో ఎలక్షన్లలో పాల్గొనాలన్నా కూడా వాళ్ళకి భయం అవుతుంది. అవి అట్లా భయపెడుతున్నారు మన బీసీలో. శివరాజ్ పాటిల్ కన్నుమూత. కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ 90 కన్నుమూశారు. అనారోగ్యంతో శుక్రవారం మహారాష్ట్ర లాతూర్లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. 2 సార్లు ఎమ్మెల్యేగా 7 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర హోంమంత్రిగాను పనిచేశారు. శివరాజ్ పాటిల్ ఇక లేరనే వార్త. పెరిగిన ఇన్ఫ్లేషన్, కూరగాయలు, ప్రోటీన్ల ఆహారం, ఇంధనం ధరలు పెరగడం కారణంగా ఈ ఏడాది నవంబర్లో రీటైల్ ఇన్ఫ్లేషన్ స్వల్పంగా పెరిగింది. 0.71% నమోదైంది. అక్టోబర్లో ఇది రికార్డు కనిష్ట స్థాయిలో 25% ఉంది. జీడీపీ వృద్ధి అంచనాను 7.3%కి పెంచింది. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న వినేష్. ఇండియా స్టార్గా రిజర్వ్ల వినేష్ ఫోగట్ రిటైర్మెంట్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. ఒలింపిక్స్ పతాకంలో కలను నెరవేర్చుకునేందుకు మళ్ళీ రింగ్లోకి అడుగు పెడుతున్నట్లు వెల్లడించింది. ఇగో ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి దిశా పత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. వెయిట్ లాస్ డయాబెటిస్ ఇంజెక్షన్లు భారత్. వెయిట్ లాస్ డయాబెటిక్ ఇంజెక్షన్లు అంట. నేడు ఫుట్బాల్ మ్యాచ్. ఓవైపు లియోనెల్ మెస్సీ, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ వీక్షించడానికి వస్తున్న నగరానికి రానున్న రాహుల్ గాంధీ. మ్యాచ్పై దేశవ్యాప్తంగా ఆసక్తి. హాజరు కానున్న క్రీడాకారులు, రాజకీయ నాయకులు. అత్యధిక సర్పంచులు గెలవాలి. 2-3 దశల్లో మరింత మెరుగైన రిజల్ట్ రావాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు పార్టీ ముఖ్య నేతల ఫోన్. ఎక్కువ స్థానాల్లో విజయం కోసం బీఆర్ఎస్లు సైతం వ్యూహాలు. మొదటి విడత ఫలితాల్లో ప్రధాన పార్టీలు అలర్ట్. సొంత గ్రామంలో సర్పంచ్ స్థానాన్ని గెలిపించుకోలేకపోయిన పలువురు ఎమ్మెల్యేలు. రెండో విడత పోలింగ్ రేపు. సీఎం చెప్పిన డోంట్ కేర్. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, అనేక జీవోలు విడుదల, అన్ని ఆన్లైన్లో పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు. 5093 జీవోలు మాత్రమే అందుబాటులోకి. కార్మిక శాఖకు చెందినవే 1122. కొన్ని శాఖలవి 0. వెబ్సైట్లోనే అప్లోడ్ కానివి చాలానే. రహస్యం ఎందుకు? ఆఫీసర్ల తీరుపై విమర్శలు. సీఎం ఆర్డర్స్ను పట్టించుకోవాలని అసహనం. ఇన్సూరెన్స్లోనూ 100% ఎఫ్డిఐలు 74% నుంచి 100కు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. జనగణమనకు 11,718 కోట్ల కేటాయింపు. 2 దశల్లో సెన్సెక్స్ ప్రక్రియ. న్యూక్లియర్ రంగంలోని న్యూ ప్రైవేట్ అనుమతి. యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్సిటిఈల విలీనం బిల్లుకు గ్రీన్ సిగ్నల్. కొబ్బరికి మద్దతు ధర. బొగ్గు గనుల వేలానికి కోల్ సేతు రెండవ విధానం. తొలిసారిగా దేశంలో డిజిటల్ సక్సెస్. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. మనిషికి అత్యాశ ఉండొద్దు, సీఎం అవుతాననే కవిత కామెంట్స్ పై పిసిసి చీఫ్ స్పందన. ఆమె కొన్ని వాస్తవాలు బయట పెడుతున్నారని కామెంట్. వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి విచారణ చేయాలని కోరుతానని వ్యాఖ్య. అక్క బయట పెట్టేటి అని దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కోరుతా ఉంటుందంట. ఎందుకు కావద్దు, అవుతారు వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అవుతారు. అత్యాశ ఎందుకు? ఐఏఎస్ల మధ్య కోల్డ్ వార్. సిఎస్ పోస్ట్ కోసం బ్యూరోక్రాట్ల నడుమ తీవ్ర పోటీ. పాక్ వర్సిటీలో భగవద్గీత బోధన. మహాభారతం సైతం. లాహోర్ యూనివర్సిటీలో చారిత్రాత్మక నిర్ణయం. సంస్కృతం మాది సైతం. ప్రొఫెసర్ షాహిద్ రషీద్ పాకిస్తాన్ వర్సిటీలలో భగవద్గీత బోధిస్తున్నట. ఏదో ఒక రోజు నేను సీఎం అవుతా. 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తా. బీఆర్ఎస్ పాలనలో నేను ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదు. తెలంగాణ ఉద్యమం పేరుతో ఎవరెంత వసూలు చేశారో నాకు తెలుసు. గుంట నక్కల చిట్టా విప్పి ఒక్కొక్కటి తోలు తీస్తా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. అసత్య ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు. ఏలేటి మాధవరం టీ న్యూస్కు నోటీసులు. ఇవాళ అయితే రాహుల్ గాంధీ తర్వాత రేవంత్ రెడ్డి, మెస్సీ వీళ్ళంతా ఇటు ఉప్పలనే తిరుగుతారు. ఇవాళ ఫుట్బాల్ మ్యాచ్ ఉన్నది. ఒకవేళ ఈ మెస్సీ గారితో ఫోటో దిగాలనుకుంటే 10 లక్షల రూపాయలు అయితే దగ్గర పెట్టుకొని పోని. ఎందుకంటే పుణ్యానికి ఇత్తలేడటైన ఫోటోలు 10 లక్షల రూపాయలు ఇస్తేనే ఫోటోలు ఇస్తురాట. ఇగో ఇట్లున్నాయి మిత్రులారా ఈరోజు వార్తలు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.